హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బియ్యం పిండి పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ పూరీలు మనకి ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ముందుగా పూరీ ప్రిపేర్ చేసుకోవడానికి బేసన్ తీసేసుకొని అందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని సాల్ట్ పిండిలో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు మరిగించుకున్న వాటర్ వేసుకోవాలండి. వాటర్ ముందుగానే మొత్తం వేసుకోకుండా 3/4 కప్పు వాటర్ వేసేసుకొని స్పూన్ తోటి పిండిని మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ తర్వాత 1/2 కప్పు వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి చల్లారిపోయిన తర్వాత పిండిని చేతితోటి పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనము పైన మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మనం కలుపుకున్న పిండిని 3 నుంచి 4 నిమిషాల పాటు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. మనకి ఈ మెథడ్ కంపల్సరీ అండి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటేనే మనం పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు పూరీలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేస్తాయి. ఇలా పిండిని మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొంచెం తీసేసుకొని చిన్న సైజు బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము పూరీలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులోకి పిండి ముద్ద చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీలు ఒత్తేసుకోవడానికి ఒక బటర్ పేపర్ అయినా నార్మల్ కవర్ అయినా తీసేసుకొని స్క్వేర్ షేప్లా కట్ చేసుకొని ముందుగా కవర్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కవర్ పైన ఇంకొక కవర్ వేసేసుకొని మనకి అడుగు వెడల్పుగా ఉన్న చిన్న గిన్నెలైనా గ్లాసులైనా ఉంటాయి కదండి, వాటితోటి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. మనం పూరీలు ఒత్తేసుకునేటప్పుడు ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర లావుగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్ షేప్ పూరీలాగా ఒత్తేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ పూరీలను కొంచెం పెద్ద సైజులో కూడా ఒత్తేసుకోవచ్చండి. ఇక్కడ పూరీ ఒత్తేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడానికి నేనైతే ముందుగానే పొయ్యి పైన ఆయిల్ పెట్టేసుకున్నా. మనం ప్రిపేర్ చేసేది బియ్యం పిండి పూరీలు కాబట్టి ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాతనే పూరీలని ఆయిల్లోకి వేసేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. మనం ఆయిల్ వేడి కాకముందు కనుక పూరీలు వేసేస్తే మనకి పూరీలు గోల్డెన్ కలర్లోకి రావండి, వైట్ కలర్లోకి ఉంటాయి. ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ బాగా వేడైన తర్వాత మళ్ళీ ఇంకొక పూరీ వేసేసుకొని ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం బియ్యం పిండి పూరీలని సాఫ్ట్గా తినాలనుకుంటే పూరీ ఒత్తేసుకునేటప్పుడు కొంచెం లావుగా ఒత్తేసుకుంటే సాఫ్ట్గా ఫ్లఫీగా పొంగుతూ పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి. అదే మీరు క్రిస్పీగా తినాలనుకుంటే పల్చగా ఒత్తేసుకుంటే క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి పూరీలను మనము చికెన్ సూపు, మటన్ సూపు అలాగే ఫిష్ సూప్తో కాంబినేషన్గా తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి. చూడండి మనకి పూరీలు సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో, మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. మరి బియ్యం పిండి పూరీలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.